హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి టాయ్ క్యాథాన్ 2021 వార్తలు నిలిచింది. టాయ్ క్యాథాన్ 2021 ఈ వర్చువల్ సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కీవర్డ్ గుర్తుంచుకోండి, టాయ్. టాయ్ ఆర్ టాయ్స్ అంటే అర్థం ఏంటి? బొమ్మలు. సో బొమ్మలకి సంబంధించిన ఒక సదస్సు, బొమ్మల పరిశ్రమకి సంబంధించిన ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. గడిచిన సంవత్సర కాలంగా బొమ్మల పరిశ్రమకి భారత ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది, బొమ్మల పరిశ్రమకు చాలా చేయూత కూడా ఇస్తుంది. అంతేందుకు గడిచిన సంవత్సరం ఒక మన్ కీ బాత్ ఎపిసోడ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచ బొమ్మల వాటాలో భారతదేశం యొక్క వాటా చాలా కనిష్టంగా ఉంది, ప్రపంచ అవసరాలు తీర్చే స్థాయికి మనం ఎదగాలి, బొమ్మలను ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదగాలని చెప్పేసి బొమ్మల పరిశ్రమకి సంబంధించి ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. సో ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. ప్రపంచంలో బొమ్మల మార్కెట్ యొక్క విలువ ఎంత అంటే $100 బిలియన్. సో గుర్తుంచుకోండి, అరౌండ్ ఇది. సో $100 బిలియన్ బొమ్మల మార్కెట్ ఉంటే అందులో ఇండియా యొక్క వాటా జస్ట్ $1.5 బిలియన్ మాత్రమే, అంటే చాలా కనిష్టంగా ఉంది ఇండియా యొక్క వాటా. మరి ప్రపంచంలోనే జనాభా పరంగా రెండవ అతిపెద్ద దేశం భారతదేశం. మరి మన భారతదేశంలో చిన్నారులు చిన్నతనంలో, మనందరికీ తెలుసు కుటుంబం అనేది మనకు ప్రాథమిక పాఠశాల. చిన్నతనంలో బొమ్మలపై మనం డిపెండ్ అవుతాం, బొమ్మలతో ఆడుకొని చిన్నారు ఉండనే ఉంటాడు. అలాంటి మరి మన బొమ్మల అవసరాన్ని విదేశాలు తీరుస్తున్నాయి. మన యొక్క బొమ్మల అవసరాలను విదేశాల నుండి తీర్చుకుంటున్నాం దిగుమతుల ద్వారా. మనకు కావలసిన బొమ్మలు దాదాపు 80% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మనం ప్రస్తుతం చూస్తున్న బొమ్మలు 100 బొమ్మలు ఉంటే ప్రతి 100 బొమ్మల్లో 80 బొమ్మలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న బొమ్మలే. అలా చిన్నతనంలో ఉపయోగపడే ఒక బొమ్మలను మనం దిగుమతి చేసుకునే స్థాయికి మనం దిగజారామంటే ఇది కరెక్ట్ కాదు. ప్రపంచ అవసరాలను తీర్చాలి, బొమ్మల అవసరాలను తీర్చాలని చెప్పేసి బొమ్మల పరిశ్రమపై ప్రత్యేకంగా ఈ సదస్సులో చర్చించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ప్రపంచంలో బొమ్మల మార్కెట్ విలువకు వస్తే అత్యధికంగా వాటా కలిగిన దేశం ఏదంటే చైనా. అత్యధికంగా బొమ్మలను ఎగుమతి చేస్తున్న దేశం అంటే చైనా. ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా చైనా బొమ్మలు ఉంటాయంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి చైనా స్థానంలోకి మనం రావాలి అని చెప్పేసి గడిచిన సంవత్సరం నుండి బొమ్మల పరిశ్రమకి సంబంధించి అండ్ బొమ్మలకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని బొమ్మలు ఉంటాయి. GI ట్యాగ్ పొందిన బొమ్మలు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అంటే కొన్ని ప్రత్యేకమైన బొమ్మలు ఉంటాయి కొన్ని ప్రాంతాన్ని అనుసరించి. సో అలా GI ట్యాగ్ పొందిన బొమ్మలే కావచ్చు, లేదంటే హ్యాండ్ మేడ్ టాయ్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనకు నిర్మల్ చెక్క బొమ్మలు లాంటివి. అలాంటి ప్రత్యేక బొమ్మల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని కూడా ఇస్తుంది గడిచిన సంవత్సర కాలంగా భారత ప్రభుత్వం. అలాంటి బొమ్మల పరిశ్రమకి సంబంధించి ఏ రకంగా ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి బాటన పట్టాలని చెప్పేసి ఈ టాయ్ క్యాథాన్ 2021 సదస్సును నిర్వహించడం జరిగింది. మరి ఏ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ టాయ్ క్యాథాన్ సదస్సు జరిగింది అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ. అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ప్రస్తుతం స్మృతి ఇరానీ గారు ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ మంత్రిత్వ శాఖల పేర్లు గుర్తుంచుకోండి, ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క పేరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో వీరందరి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించబడిన టాయ్ క్యాథాన్ 2021 యొక్క ఉద్దేశం ఏంటి? బొమ్మల పరిశ్రమకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వాలి, ఏ రకంగా బొమ్మల పరిశ్రమకు చేయూతనివ్వాలి, ఈ ఒక్క అంశాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ మంత్రిత్వ శాఖలు గుర్తుంచుకోండి. అండ్ బొమ్మల వాటా విషయానికి వస్తే ప్రపంచ బొమ్మల వాటాలో భారతదేశం చాలా కనిష్ట పర్సెంటేజ్ని కలిగి ఉంది. ఇవన్నిటిని కూడా మనం అతి త్వరలో వీటన్నిటిని కూడా విజయాన్ని సాధించాలి. ఎందుకంటే ప్రపంచ బొమ్మల వాటా ఏదైతే ఉంటుందో అందులో భారతదేశమే గరిష్ట స్థానాన్ని పొందాలని చెప్పేసి భారత ప్రభుత్వం యోచిస్తుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు సూర్యునికి సంబంధించి ఇస్రో విడుదల చేసిన
కొన్ని కీలకమైన అంశాలు వార్తలు నిలిచాయి. సూర్యుడికి సంబంధించి ఇస్రో చేసిన ఒక ప్రయోగం అనొచ్చు. యాక్చువల్గా ఇస్రో వారు ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ మనందరికీ తెలుసు. చంద్రయాన్ 2 మిషన్ అనగానే ఏ సంవత్సరం గుర్తు కావాలి? 2019కి సంబంధించి. సో 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక ఎక్స్రే మానిటర్, గుర్తుంచుకోండి ఇక్కడ సాఫ్ట్ ఎక్స్రే విత్ సోలార్ ఎక్స్రే మానిటర్, ఇది ప్రత్యేకమైన పరికరం అని గుర్తుంచుకోండి. సో చంద్రయాన్ 2 మిషన్ లో భాగంగా ఇస్రో వారు పంపించిన ఒక ప్రత్యేకమైన పరికరం అని గుర్తుంచుకోండి, ఒక ఎక్స్రే పరికరం అని. సో ఈ సాఫ్ట్ ఎక్స్రే విత్ సోలార్ ఎక్స్రే మానిటర్ అనే ఒక పరికరము ఇటీవల సూర్యునికి సంబంధించి బాహ్య వలయం, మనందరికీ తెలుసు రెగ్యులర్ గా వింటున్న ఒక పదం కరోనా అంటాం. సో సూర్యునికి సంబంధించి కరోనా ఏదైతే ఉంటుందో, బాహ్య వలయం ఏదైతే ఉంటుందో చాలా అత్యధిక టెంపరేచర్ని కలిగి ఉంటుంది. ఆ టెంపరేచర్కి కారణం ఏంటి అని చెప్పేసి ఇస్రో అధ్యయనాల్లో భాగంగా ఈ మానిటర్ ఏమని కనిపెట్టింది అంటే మెగ్నీషియం, అల్యూమినియం అండ్ సిలికాన్, ఈ 3 మూలకాలు ఏవైతే ఉంటాయో సూర్యుని బాహ్య వలయంలో అత్యధికంగా ఉంటాయి. అందుకే సూర్యుడి యొక్క బాహ్య వలయం లేదా సన్స్ కరోనా పార్ట్ అనేది హైయెస్ట్ టెంపరేచర్ని కలిగి ఉంటుందని చెప్పేసి ఈ మానిటర్ ద్వారా చేపట్టిన పరీక్షల్లో ఇస్రో ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన చేసింది. ఇక్కడ పోటీ పరీక్షల్లో ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 మిషన్ లో భాగంగా ఒక మానిటర్ ఇటీవల సూర్యుని యొక్క బాహ్య వలయం ఉంటుంది కదా, ఆ బాహ్య వలయం కరోనాలో అత్యధిక టెంపరేచర్ కి కారణమైన మూలకాలు ఏంటని చెప్పేసి అధ్యయనాలు చేపట్టింది. ఆ అధ్యయనంలో తేలిన మూలకాలు ఏంటంటే ఈ 3 మూలకాలు గుర్తుంచుకోండి, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. ఈ 3 మూలకాలు కరోనా పార్ట్ లో అత్యధికంగా ఉంటాయంట. ఈ 3 సూర్యునికి సంబంధించి బాహ్య వలయంలో అత్యధిక టెంపరేచర్, చాలా వేడికి కారణం అని చెప్పేసి ఇస్రో ప్రకటించడం జరిగింది. అండ్ ఇటీవల ఇస్రో తరచూ వార్తలు నిలుస్తుంది. ఇస్రోకి సంబంధించి అన్ని అంశాలకు చూడండి. ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో వారు కనిపెట్టిన ప్రత్యేక వెంటిలేటర్లు కానివ్వండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానివ్వండి, స్వస్థ్య, ప్రాణ, వాయు, శ్వాస అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో అలాంటి అంశాలతో తరచూ ఇస్రో వార్తలు ఇస్తుంది. ఈరోజు సూర్యునిపై పరిశోధనకు సంబంధించి ఇస్రో వెలువడించిన కొన్ని నిజాలు బయటపడ్డాయి. అండ్ నెక్స్ట్, సో దేశంలోనే మొదటి రాష్ట్రంగా కర్ణాటక ఈరోజు వార్తలు నిలిచింది. కర్ణాటక దేనికి సంబంధించి మొదటి రాష్ట్రం దేశంలో అంటే ఎనిమల్ వార్ రూమ్. ఎనిమల్ వార్ రూమ్. వార్ రూమ్ అంటే యుద్ధం చేసే రూమ్ కాదు ఇక్కడ. సో వార్ రూమ్ అంటే ఒక ప్రొటెక్షన్ హౌస్ అనుకోవచ్చు, లేదా ఒక గైడెన్స్ హౌస్ అనుకోవచ్చు. సో కర్ణాటక రాష్ట్రంలో హెబ్బల్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన సెంటర్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఏమని చెప్తున్నారంటే ఈ సెంటర్ ఎనిమల్ వార్ రూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆన్లైన్ విధానంలో కూడా తీసుకురావడం జరిగింది. వెబ్సైట్ ద్వారా, పోర్టల్ ద్వారా కూడా సేవలు ఇస్తుంది. ఎనిమల్ వార్ రూమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో రియరింగ్ ఆఫ్ ఎనిమల్స్ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, రియరింగ్ ఆఫ్ ఎనిమల్స్ అంటే ఏంటి? ఎనిమల్స్ ని పోషించేవారు, పశు పోషకులు అన్నట్టు. ముఖ్యంగా చూడండి, క్యాటిల్ రియరింగ్ చేస్తాం మనము, కౌస్ రియరింగ్ చేస్తాము. సో జంతువులు ఏవైతే ఉంటాయో మనకు వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు కానివ్వండి, పెంపుడు జంతువులే కానివ్వండి, అన్ని రకాల జంతువులు ఏవైతే ఉంటాయో జంతువులకి సంబంధించి ప్రత్యేకంగా ఎనిమల్ కేర్ విషయంలో వీరు గైడెన్స్ ఇస్తారు. ఎనిమల్స్ ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ రకంగా వాటికైనా జబ్బు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఐసోలేట్ చేయాలి, అలా ఎనిమల్ రేరింగ్ పైన ప్రత్యేక శిక్షణను కూడా కండక్ట్ చేస్తుంది ఈ ఎనిమల్ వార్ రూమ్ అని చెప్తున్నారు యడియూరప్ప గారు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదంతా అడగారు. ఏమడుగుతారంటే ఇటీవల భారతదేశంలోనే ఏ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది? పశువులకి సంబంధించి సంరక్షణ చర్యల్లో భాగంగా ఎనిమల్ వార్ రూమ్ ని ఏర్పాటు చేయడమే కాదు, ఎనిమల్ వార్ రూమ్ ని ఒక పోర్టల్ రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఆన్లైన్ సేవలు కూడా ఇస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక అని గుర్తుంచుకోండి. సో హెబ్బల్ ప్రాంతంలో ఉన్న పశుపాలన భవన్ లో దీన్ని ప్రారంభించడం జరిగింది. పశుపాలన భవన్. సో పశుపాలన, పశువులకి సంబంధించి పాలించడం అన్నట్టు. పశుపాలన భవన్ హెబ్బల్ ప్రాంతంలో ఉంది. ఇటీవల హెబ్బల్ ప్రాంతం కూడా వార్తలు నిలిచింది. సింగనాయకన హెల్లి అనే ఒక ప్రాంతంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం చెప్పాను. సో హెబ్బల్ నగావారా అనే ప్రాంతం చెప్పాను. సో హెబ్బల్ ప్రాంతంలోని పశుపాలన భవన్లో ఎనిమల్ వార్ రూమ్ ని ఏర్పాటు చేసి కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి ఎనిమల్ వార్ రూమ్ ఏర్పాటు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది.
సో ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్న కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తలు ఇచ్చింది. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ లేదా ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనొచ్చు. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ అన్న ఒకటే. ఎక్కడ ఉంది? మాంట్రియల్లో ఉంది. మాంట్రియల్. సో మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పేసి పర్యావరణ శాస్త్రం నేర్చుకుంటాం. మాంట్రియల్ ఎక్కడ ఉంది? కెనడా దేశంలో ఉంది. సో మాంట్రియల్ ప్రాంతంలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ఇటీవల ప్రపంచంలో 6 విమానాశ్రయాలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది, ప్రత్యేక రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ హానర్ ఇన్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ హానర్ ఇన్ ఎయిర్పోర్ట్స్ సర్వీసెస్ క్వాలిటీ, లేదంటే ఇక్కడ ఎక్సలెన్స్ హానర్, రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ హానర్ అని గుర్తుంచుకోండి. సో ప్రపంచంలో 6 విమానాశ్రయాలకు ఈ ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఈ గుర్తింపుని ఎందుకు ఇస్తారంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా విమానాశ్రయాల విషయానికి వస్తే అత్యధికంగా ప్రయాణాలకు ద బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్న, క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్న విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి అంశాల పరిగణలోకి తీసుకొని ప్రపంచంలోనే 6 విమానాశ్రయాలు మాత్రమే గుర్తించడం జరిగింది. అందులో భారతదేశం నుండి కొచ్చి విమానాశ్రయం స్థానం పొందడం జరిగింది. రానున్న సెప్టెంబర్ మాసంలో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు ఈ ప్రత్యేకమైన పురస్కారాన్ని కొచ్చి ఇంటర్నేషనల్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. భారతదేశంలోని చాలా ఒక 2-3 ఎయిర్పోర్ట్లు ఇటీవల వార్తలు నిలిచాయి. గ్రీన్ రికగ్నిషన్ అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో. అందులో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ హానర్ రికగ్నిషన్ పొంది వార్తలు నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏదంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, భారతదేశంలోని విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క విమానాశ్రయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లను ప్రత్యేకంగా చదవండి. ముఖ్యంగా చూడండి, ఎగ్జాంపుల్ హైదరాబాద్ శంషాబాద్ అనగానే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్ అంటాము. ఢిల్లీ అనగానే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టర్మినల్. అండ్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టర్మినల్ అనగానే శివాజీ అంటేనే శివాజీ గడ్డ మనకు మహారాష్ట్రకి సంబంధించి, విడి సావర్కర్ అంటేగానే మనకు అండమాన్ నికోబార్. ఇలాంటి విమానాశ్రయాల పేర్లు, ఇటీవల వార్తలు నిలుస్తున్న విమానాశ్రయాల పేర్లు ప్రత్యేకంగా చూడండి. అత్యధిక విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు కోవిన్ యాప్ వార్తలు నిలిచింది. కోవిన్ అంటే ఏంటి? కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. కోవిన్ అంటే దీని యొక్క అక్రోనిమ్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సో కోవిన్ యాప్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం హర్షవర్ధన్ గారు కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. మరి కోవిన్ యాప్ రూపకల్పనలో ఏ మంత్రిత్వ శాఖ పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ కాన్ఫరెన్స్. సో నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అంటాం మనం. సో అలా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటాం, ఏదైనా పర్లేదు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని గుర్తుంచుకోండి. మరి ఒక మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఈ యాప్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ యాప్ ప్రస్తుతం మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేయడం జరుగుతుంది. ఈ కోవిన్ యాప్ ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది అంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఈ కోవిన్ యాప్ టెక్నాలజీని భారతదేశం ఎగుమతి చేయను ఉంది. ఎందుకంటే కొన్ని దేశాలు భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి, మీ దేశంలో అతిపెద్ద దేశం మన దేశం తెలుసు. సో ఇంత పెద్ద దేశంలో వ్యాక్సినేషన్ పనులకు సంబంధించి కోవిన్ యాప్ని ప్రతి ఒక్కరం కూడా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి వ్యాక్సిన్కి సంబంధించి పనిచేస్తున్న ఒక యాప్ని మా దేశ అవసరాల కోసం కూడా వాడుకుంటాం, మా దేశంలో కూడా వ్యాక్సినేషన్ కోసం వాడుకుంటామని చెప్పేసి ఇటీవల చాలా దేశాలు, మెక్సికో కానివ్వండి, మెక్సికో, ఇరాక్ అండ్ మనకు యుఏఈ కానివ్వండి, నైజీరియా, పనామా, పెరు అండ్ డొమినికన్ రిపబ్లిక్, ఇలాంటి దేశాలు ప్రత్యేకంగా ఇండియాను అభ్యర్థించడం జరిగింది. వీరందరికీ కూడా ఈ కోవిన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ప్రపంచ దేశాలకి కూడా వ్యాక్సినేషన్ పనులకు ఉపయోగపడాలని చెప్పేసి కోవిన్ వ్యాక్సినేషన్ సంబంధించి ఒక యాప్ ఉంది కదా, ఈ యాప్ని ఎగుమతి చేస్తున్నామని చెప్పేసి భారతదేశం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ ఈరోజు మద్రాస్ ఐఐటి వార్తలు నిలిచింది. మద్రాస్ ఐఐటి ఇటీవల ఐఐటీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఐఐటీలకు సంబంధించి ఒక 25 అంశాలు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months లోనే మనం చర్చించుకోవడం జరిగింది. మద్రాస్ ఐఐటి ఒక ప్రత్యేకమైన సెంటర్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్స్ అండ్ రిస్క్ ఫైనాన్సింగ్. ఈ కేంద్రం పూర్తి పేరు గుర్తుంచుకోండి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్ అండ్ రిస్క్ ఫైనాన్సింగ్ అనే నూతన కేంద్రం. ఇక్కడ ఏమర్థమవుతుంది? స్టార్టప్స్ అంటున్నాను. స్టార్టప్స్ అంటే ఏంటి? భారతదేశంలో అంకుర పరిశ్రమలు. ప్రస్తుతం చూడండి, ఈ జనరేషన్ అంతా కూడా అంకుర పరిశ్రమలపైనే మనం డిపెండ్ అయ్యాము. అలాంటి అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో స్టార్టప్లకి సంబంధించి ప్రత్యేకమైన పరిశోధనలు చేయడము, స్టార్టప్స్కి సంబంధించి ఏ రకంగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఐఐటి, మద్రాస్ ఐఐటి పరిధిలో ఒక ప్రత్యేక సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్స్ అండ్ రిస్క్ ఫైనాన్సింగ్. ఐఐటి మద్రాస్ వార్త నిలిచింది. ఇటీవల ఐఐటి మద్రాస్ తరచూ కొన్ని కాన్ఫరెన్సెస్ తో వార్తలు నిలుస్తుంది. మనం ఇండస్ట్రీ కాన్క్లేవ్ అని ప్రత్యేకంగా చర్చించుకోవడం జరిగింది. అలా ప్రత్యేకమైన ఐఐటిగా చూడండి, ఐఐటి మద్రాస్ పరిధిలో ఒక ప్రత్యేక సెంటర్ ఏర్పాటుతో ఈరోజు వార్త నిలిచింది. భారతదేశంలో స్టార్టప్లకి ప్రోత్సాహం కల్పించడానికి అని గుర్తుంచుకోండి. స్టార్టప్లకి సంబంధించి స్టార్టప్లు ఏదైనా రిస్క్ ఫైనాన్సింగ్ జరిగింది అనుకోండి, ఆ ఫైనాన్షియల్ రిస్క్కి సంబంధించి ఎలా బయటపడాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వాట్సాప్ సంస్థకి మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మధ్య కుదిరిన ఒప్పందం వార్త నిలిచింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటున్నాను, జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ పేర్లోనే ఉంది. అంటే నైపుణ్యాన్ని కలుగజేసే సంస్థ. మరి వాట్సాప్ ఏంటి? ఒక టెక్నాలజీ అన్నట్టు. భారతదేశంలో యువతకి టెక్నాలజీ పైన అవగాహన, టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ని వాట్సాప్ ఎన్ఎస్డిసి ప్రారంభించడం జరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డిజిటల్ స్కిల్లింగ్ కి సంబంధించి భారతదేశంలోని యువతకు ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చే ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. జస్ట్ చిన్న టాపిక్, వాట్సాప్ ఎన్ఎస్డిసి అని గుర్తుంచుకోండి. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఒప్పందం ఏంటంటే, ఎన్ఎస్డిసి అంటేనే స్కిల్, నైపుణ్యానికి సంబంధించి నైపుణ్య అభివృద్ధి కోసం పోరాడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ పరిధిలో పనిచేస్తుంది. అండ్ వాట్సాప్ అంటే టెక్నాలజీకి సంబంధించి, డిజిటల్ స్కిల్ కి సంబంధించి భారతదేశంలోని యువత అందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటి? డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అంటున్నాను. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. ఇటీవల వార్తలు నిలిచిన ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది అంటే అమెరికా అని గుర్తుంచుకోండి. సో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ట్రైటాన్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ట్రైటాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 2100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయనుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏంటి? తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. దేశంలో 3 నిమ్స్లు ఉన్నాయి. 3 ఒకటి తెలంగాణలో ఉంది. తెలంగాణలో నిమ్స్ అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? జహీరాబాద్. చాలా సార్లు దీనిపైన ప్రశ్న అడుగుతున్నారు. సో జహీరాబాద్. సో నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, జహీరాబాద్ లో ఉంది. సో ఈ నిమ్స్ లో ప్రత్యేక స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థ కోసం కేటాయించడం జరిగింది. సో నిమ్స్ లో ట్రైటాన్ సంస్థ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసి రానున్న 5 సంవత్సరాల్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 5 years లో దాదాపు 50,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుంది. 50,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని 25,000 మంది యువతకి ఉపాధి అవకాశాలు కూడా దక్కనున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ,
పురపాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ 2100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయనుంది. ఎక్కడ ఏర్పాటు చేయనుంది అంటే నిమ్స్ అని గుర్తుంచుకోండి. ఆ సంస్థ పేరు ఏంటంటే ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అని గుర్తుంచుకోండి. మనం ప్రతిరోజు చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చూడబోతున్నాం. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహం ఇవ్వడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఈ వెహికల్ పాలసీ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీతో కూడా వార్తలు ఇచ్చాయి. లాస్ట్ 2 days బ్యాక్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని అమలు చేస్తుంది కూడా. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తికి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ట్రైటాన్ సంస్థ, అమెరికాకు చెందిన ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ దాదాపు 2100 కోట్ల రూపాయల ఒక భారీ పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయబోతుంది. ఎక్కడ అనేది గుర్తుంచుకోండి, ప్లేస్ ఇంపార్టెంట్, జహీరాబాద్ నిమ్స్ అని గుర్తుంచుకోండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వి హబ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. వి హబ్, సో పేర్లో నుంచి చూడండి, వి హబ్, విమెన్ హబ్. సో విమెన్ హబ్ కి సంబంధించి ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం వార్తలు నిలిచింది, విమెన్ ఎంటర్ప్రీనర్స్ కి సంబంధించి అన్నట్టు. సో వి హబ్ కి సంబంధించి లాంచ్ హర్ అనే ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. లాంచ్ హర్, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, వి హబ్ అనగానే మహిళలకు సంబంధించిన సంస్థ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరం మహిళా దినోత్సవం రోజున మార్చి 8న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వి హబ్ అనే ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఎవరైతే ఉంటారో, ఔత్సాహిక మహిళలు ఎవరైతే ఉంటారో, ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగాను వ్యాపారవేత్తలుగాను తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కృషి చేస్తుంది అన్నట్టు. వారికి కావలసిన గైడెన్స్ ఇస్తుంది, ట్రైనింగ్ కార్యక్రమాలను లేదా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది అన్నట్టు. సో అలా వి హబ్ సంస్థ నిన్నటి రోజున ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ని విడుదల చేసింది, ఒక కోర్సుని విడుదల చేసింది. ఇదేంటంటే ఒక వీడియో మాడ్యూల్ అని గుర్తుంచుకోండి. దాదాపు 20 వీడియోలతో కూడిన ఒక మాడ్యూల్ ని వి హబ్ కి సంబంధించి ప్రస్తుతం CEO ఎవరు అంటే వి హబ్ కి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా వి హబ్ కి సంబంధించి ప్రధాన అధికారి చీఫ్ ఎవరు ఈ సంస్థకి సంబంధించి రావుల దీప్తి రెడ్డి గారు ఇటీవల వార్తల్లో వ్యక్తుల కింద మీకు చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. వి హబ్ కి సంబంధించి ఇటీవల చాలా ఒప్పందాలు కూడా మనం చూడడం జరిగింది. వి హబ్ సంస్థకి మరియు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి ఒక ఒప్పందం గురించి చెప్పాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో వి హబ్ కి సంబంధించి లాంచ్ హర్ అనే ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ విడుదల చేశారు రావుల దీప్తి రెడ్డి గారు నిన్నటి రోజున. ఈ లాంచ్ హర్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే దాదాపు 20 వీడియోస్ తో కూడిన ఒక మాడ్యూల్ అన్నట్టు. ఈ 20 వీడియోస్ కూడా తెలుగులోనే రూపకల్పన చేయడం జరిగింది. ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ లో నివసించే మహిళలు ఎవరైతే ఉంటారో, టైర్ 2 సిటీస్ లో నివసించే మహిళలు ఎవరైతే ఉంటారో, టైర్ 3 సిటీస్ లో నివసించే మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి మహిళలందరికీ కూడా ఆన్లైన్ విధానంలో లేదా వీడియోల ద్వారా ప్రత్యేక శిక్షణని ఇస్తారన్నట్టు. ఎందుకు శిక్షణ? అసలు వి హబ్ యొక్క ఉద్దేశమే మనందరికీ తెలుసు. దేనికి సంబంధించి మహిళలందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా కానివ్వండి లేదా వ్యాపారవేత్తలుగా కానివ్వండి, చిన్న చిన్న స్టార్టప్స్ ఏర్పాటు చేయడానికి వారికి అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేయడంలో కృషి చేస్తున్న సంస్థ. సో అలా గ్రామీణ ప్రాంతాల్లోనూ తెలంగాణ రాష్ట్రంలోని టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్ లో నివసిస్తున్న మహిళలందరికీ కూడా ఈ ప్రత్యేకమైన వీడియో మాడ్యూల్ ద్వారా శిక్షణను ఇవ్వడానికి లాంచ్ హర్ అనే ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ విడుదల చేశారు రావుల దీప్తి రెడ్డి గారు. మరియు దీంతో పాటు ఇంకొక అంశం కూడా వి హబ్ సంబంధించి వార్త నిలిచింది. వి హబ్ సంస్థ మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మధ్య కుదిరిన ఒప్పందం. రామగుండానికి సంబంధించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వి హబ్ కి సంబంధించిన ఒప్పందం ఏంటంటే ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అని గుర్తుంచుకోండి. ప్రాజెక్ట్ ఇంక్లూజన్. ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న దాదాపు 500 మహిళా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వారందరితో కూడిన ఒక టీంని ఏర్పాటు చేయనున్నారు. ఆ టీం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది వి హబ్ సంస్థ అని గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది రాబోయే పోటీ పరీక్షలు అంటే, ఇటీవల వి హబ్ సంస్థ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తో ఒక ప్రత్యేకమైన ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్త నిలిచింది. దేనికి సంబంధించి అంటే
ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అని గుర్తుంచుకోండి. వీహబ్ వార్తలు నిలిచింది అంటేనే మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి, మహిళా వ్యాపారవేత్తలకు సంబంధించి అది ఎలాగో మనకు గుర్తుంటుంది. సో ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనగానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని గుర్తుంచుకోండి. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ని కూడా వీహబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ అమెరికాకు సంబంధించి వార్త నిలిచారు, ఒక భారత సంతతి మహిళ. సో భారత సంతతి అంటున్నాను. ఇటీవల భారత సంతతి అనే పదం కనబడితే అమెరికా దేశమే వార్త నిలిచింది. చాలాసార్లు మనం చర్చించుకోవడం ఇది. ఆల్మోస్ట్ ఒక 30% ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ అమెరికాలో కొన్ని కీలక విభాగాలకు అధిపతులుగా కూడా నియమితులవుతూ ఇటీవల వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. జో బైడెన్ గారు అమెరికా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత భారత సంతతి వ్యక్తులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అందులో ఈ రోజు కిరణ్ అహూజా గారు వార్తలు ఇచ్చారు. కిరణ్ అహూజా పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కిరణ్ అహూజా గారు ఒక భారత సంతతి వ్యక్తి అమెరికాలో ఒక విభాగానికి అధిపతిగా వార్తలిచ్చారు, అధిపతిగా నియమితులవుతూ వార్తలిచ్చారు. ఆ విభాగం ఏంటంటే ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, OPM అంటారు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు అమెరికాకి సంబంధించి ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు అమెరికా ప్రభుత్వంలో 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తున్నారు. అలా 20 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి సంబంధించి వ్యవహారాలు ఉంటాయి కదా, వారు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పర్యవేక్షించే సంస్థ ఏదంటే OPM, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. అంటే అమెరికా దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించిన ఒక సంస్థ OPM. ఈ సంస్థకు అధిపతిగా నియమితులవుతూ వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే, మహిళ ఎవరంటే కిరణ్ అహూజా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే అమెరికాలోని ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా తన ఆధ్వర్యంలో పనిచేస్తారన్నట్టు. అంటే ఏంటంటే తన ఆధ్వర్యంలో అంటే కమెంట్స్ ఏమి ఇవ్వరు, వారికి సంబంధించి సిబ్బంది వ్యవహారాలకు సంబంధించి పర్యవేక్షణ చేసే ఒక విభాగం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో బెనిగ్నో అక్వినో 3 సో బెనిగ్నో అక్వినో 3 ప్రముఖ వ్యక్తి, ఒక దేశానికి మాజీ అధ్యక్షుడు, ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇటీవల మరణించిన బెనిగ్నో అక్వినో 3 ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు అంటే ఫిలిప్పీన్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఫిలిప్పీన్స్ దేశానికి 15వ దేశాధ్యక్షుడు. దాదాపు 2010 సంవత్సరం నుండి 2016 సంవత్సరం మధ్య ఫిలిప్పీన్స్ దేశానికి అధ్యక్షునిగా విధులు నిర్వర్తించిన బెనిగ్నో అక్వినో 3 ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి తుదిశ్వాస విడుస్తూ వార్తనిచ్చారు. తనకు దాదాపు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. తను ఏ పేర్లతో సుపరిచితుడు అంటే పినాయ్ అన్న, నాయ్ అన్న. సో పినాయ్ అని పిలిచిన, నాయ్ అని పిలిచిన బెనిగ్నో అక్వినో 3 అంటే ఏంటంటే తన యొక్క పూర్వీకులు కూడా ఉన్నారు. యాక్చువల్గా బెనిగ్నో 1, బెనిగ్నో 2. సో బెనిగ్నో 3 ఈ రోజు వార్తలు నిలిచారు. ఆ పూర్వీకులు ఎప్పుడో మరణించారు. సో బెనిగ్నో 3 ఇటీవల మరణించారు. ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు, ఏ దేశానికి అధ్యక్షులుగా ఒకనొక సమయంలో విధులు నిర్వర్తించిన వ్యక్తి అంటే ఫిలిప్పీన్స్ అని గుర్తుంచుకోండి. పినాయ్, నాయ్ తన యొక్క ఇంకొక 2 పేర్లు అన్నట్టువి. అండ్ నెక్స్ట్ జాన్ మెకాఫే చాలా ఇంపార్టెంట్. మెకాఫే ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరు మన వినే పేరు, ఇది సుపరిచితమైన పదం. మెకాఫే దాదాపు పర్సనల్ కంప్యూటర్స్ వాడేవారు లేదా ల్యాప్టాప్లు వాడేవారు, దాదాపు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి సంబంధించి మనం OS ఉంటుంది కదా, సో కంప్యూటర్లలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మెకాఫే యాంటీవైరస్ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన గుర్తింపు పొందిన మెకాఫే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అంటే వైరస్ ప్రవేశించినప్పుడు దాన్ని తొలగించడానికి లేదా వైరస్ ప్రవేశించకుండా ఆపేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మెకాఫే. అలాంటి మెకాఫే యాంటీవైరస్ ని కనుగొన్న, ఆ సాఫ్ట్వేర్ ని కనుగొన్న ప్రముఖ వ్యక్తి లేదా మెకాఫే సంస్థకి అధిపతి జాన్ మెకాఫే సూసైడ్ చేసుకొని ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆత్మహత్య. సో ఆత్మహత్య అంటున్నాను, అతను ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం ఏంటంటే యాక్చువల్గా ఇటీవల
పన్ను ఎగవేత విషయంలో తన మీద కేసులు రావడం జరిగింది. పన్ను ఎగవేత, ట్యాక్స్ ఎవేషన్ చేస్తే ఎవరికైనా కూడా కేసులు అనేవి నమోదవుతాయి. ట్యాక్స్ అంటే ఏంటంటే ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లించకపోవడం కూడా క్రైమే. అలాంటిది అమెరికా లాంటి దేశాల్లో పెద్ద క్రైమ్ ఇది. సో అలా అమెరికాకు చెందిన వ్యక్తితను. సో అలా అమెరికాలో పన్ను ఎగవేత కారణంగా అతను యాక్చువల్గా స్పెయిన్ దేశంలో ప్రస్తుతం ఉంటున్నాడు. అలా స్పెయిన్ దేశంలో పట్టుకొని ఇటీవల స్పెయిన్కి సంబంధించిన కోర్టు, అత్యున్నత న్యాయస్థానం తనకి జైలు శిక్షను విధించడం జరిగింది. ప్రస్తుతం స్పెయిన్ జైల్లో ఉంటున్నారు. కానీ నిన్నటి రోజున ఏం చేసిందంటే స్పెయిన్ అత్యున్నత న్యాయస్థానము సో స్పెయిన్ నుండి తనను అమెరికాకు బదిలీ చేసే ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. తీర్పు ఇచ్చింది అన్నట్టు. ఆటోమేటిక్గా తను ఆలోచించాడు, అమెరికాకు గనక నన్ను పంపిస్తే జీవితాంతం నన్ను జైల్లోనే ఉంచేస్తారని చెప్పేసి మానసికంగా కృంగిపోయాడు. ఇలాంటి మానసిక సమస్యలతో స్పెయిన్లోని జైల్లోనే సూసైడ్ చేసుకొని వార్తలు ఇచ్చారు. ఒక విగత జీవిగా మిగిలిపోయి వార్తలు ఇచ్చారు జాన్ మెకేఫే. చాలా ఇంపార్టెంట్. ఇటీవల యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్త, మెకేఫే సృష్టికర్త జాన్ మెకేఫే అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అమెరికాకి సంబంధించిన వ్యక్తి స్పెయిన్లో మరణించి వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఒక సాంగ్ వార్తలు నిలిచింది. లక్ష్య తేరా సామ్నే. కామన్ గా కొన్ని మెయిన్ ఈవెంట్స్ అప్పుడు ఏమైనా మెయిన్ ఈవెంట్స్ వరల్డ్ కప్ కి సంబంధించి కానివ్వండి, ఫుట్బాల్ వరల్డ్ కప్ కి సంబంధించి కానివ్వండి, ఒలింపిక్స్ కి సంబంధించి కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టోర్నమెంట్స్ ఏవైతే ఉంటే ఆ టోర్నమెంట్ల సమయంలో ప్రతి దేశం కూడా ఒక థీమ్ సాంగ్ ని విడుదల చేయడం జరుగుతుంది. అలా ఇండియా కూడా ఒలింపిక్స్ కి సంబంధించి ఈ 2021 ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు ప్రారంభమవుతాయి? జూలై 23 నుండి ప్రారంభమవుతాయి. అలా టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి ఇండియా తరపున దాదాపు 100 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. 100 మంది పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాంటి ఇండియన్ కంటింజెంట్ కి సంబంధించి అంటే ఇండియా పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒలింపిక్ టీమ్ గా వెళ్ళబోతున్నారు కదా, వారందరికి సంబంధించి ఒక థీమ్ సాంగ్, ఇండియా థీమ్ సాంగ్ ఫర్ ఒలింపిక్స్ అని గుర్తుంచుకోండి. ఇండియా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ థీమ్ సాంగ్ ని నిన్న విడుదల చేయడం జరిగింది. లక్ష్య తేరా సామ్నే. ఇటీవల ఇండియాకి సంబంధించి ఒక ఒలింపిక్ థీమ్ సాంగ్ వార్తలు ఇచ్చింది. ఆ సాంగ్ ఏంటి అంటే లక్ష్య తేరా సామ్నే. ఈ సాంగ్ ని రచించింది మరియు సింగింగ్ పాడిన వారు ఎవరంటే మోహిత్ చౌహాన్. ఈ సాంగ్ ని నిన్నటి రోజున ఆవిష్కరించిన వారు ఎవరు? క్రీడలకి సంబంధించి, ఒలింపిక్స్ అంటే క్రీడలు కదా, భారతదేశంలో క్రీడా శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? కిరణ్ రిజిజు గారు నిన్నటి రోజున ఈ సాంగ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఒలింపిక్ థీమ్ సాంగ్ ఫర్ ఇండియా అని గుర్తుంచుకోండి. ఇండియాకి మాత్రమే పరిమితమైన సాంగ్ అన్నట్టు ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం.